రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపు వ్యూహాలతో అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు సతీమణి అనురాధ 19వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి 42వ డివిజన్లో ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పరిధిలోని 7, 8 వార్డులలో కూటమి అభ్యర్థి ఎంఎం కొండయ్య ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి 6వ వార్డులో తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారం చేశారు. నర్సరావుపేట, గుంటూరు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది డాక్టర్లు గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు నగర తెదేపా అభ్యర్థి నారాయణ కుమార్తె సింధూర సవరాలు వీధి, అగ్నిపేట ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిర తెదేపా అభ్యర్థిగా ఎంఎస్ రాజుకు ప్రకటించడంతో సింగనమలలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సతీమణి రమాదేవి, సోదరి రాధామాధవి కంబదూరు మండలం తిప్పేపల్లి, నూతిమడుగు, సివి తండా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. విజయనగరంలోని పెద్ద మార్కెట్, ఎంఆర్ కళాశాల ప్రాంతంలో స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత ప్రచారం చేశారు.